హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు యమహా పిఎస్ఆర్ 200 కీబోర్డ్ను ఇది ఒక ప్రాబ్లం తోటి నేను మీ ముందుకు తీసుకొచ్చాను. ఇది ప్రాబ్లం ఏంటంటే ఈ కీబోర్డ్ అయితే ఇంతకుముందు నేను డెడ్ ప్రాబ్లమ్ని ఎలా రిపేర్ చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడండి. ఈ కీబోర్డ్లో కొన్ని కీస్ అయితే పనిచేయట్లేదు. ఆ కీస్ని మనం ఎలా రిపేర్ చేసుకోవాలనేదే ఈరోజు మన వీడియో. ముందుగా ఏ కీస్ పనిచేయట్లేదో మీకు ఒకసారి నేను చెక్ చేసి చూపిస్తాను. దీంట్లో చాలా కీస్ అయితే పనిచేయట్లేదు. ఈ కీస్ అన్నీ కూడా మనం ఎలా రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకు వివరంగా చూపిస్తాను. ముందుగా అయితే కీబోర్డ్ని స్క్రూస్ అన్నీ కూడా ఓపెన్ చేసి జాగ్రత్తగా బయటికి తీయాలి. దీన్ని జాగ్రత్తగా ఓపెన్ చేసుకోవాలి. స్క్రూస్ అన్నీ కూడా తీసి స్క్రూస్ని ఓపెన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో 3 రకాల సైజులు ఉంటాయి. ఈ 3 రకాల సైజుల్లో మనం ఏ స్క్రూ ఎక్కడ తీస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోగలిగితేనే తర్వాత మళ్ళీ మనం పీల్చేటప్పుడు ఈజీగా ఉంటుంది. కీబోర్డ్ని అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూస్తే కీబోర్డ్లో చాలా డస్ట్గా ఉంది. కీస్ ఉన్న ఏరియాలో డస్ట్ అయితే చాలా ఉంది. అంటే ఈ కీబోర్డ్ని ఉపయోగించట్లేదు, సరిగా ఉపయోగించకుండా పక్కన పెట్టేసినట్టున్నారు. అందువల్ల ఈ కీబోర్డ్ అంతా డస్ట్ ఫామ్ అయిపోయింది. కీబోర్డ్ ఎప్పుడైనా సరే మనం వీక్లీ వన్స్ అన్న ఉపయోగిస్తూ ఉంటే రబ్బర్ ప్యాడ్స్ అనేవి ప్రాబ్లం రావు. ఉపయోగించకుండా దాన్ని కీబోర్డ్ని పక్కన పడేసామంటే రబ్బర్ ప్యాడ్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఈ రబ్బర్ ప్యాడ్స్కున్న లక్షణం ఏంటంటే ఈ రబ్బర్ ప్యాడ్స్ని చీమలు తినేస్తాయి. ఈ రబ్బర్ ప్యాడ్స్ కీబోర్డ్లోనే కాదు, ఇంకా క్యాలిక్యులేటర్స్ కానీ టెలిఫోన్స్ కానీ ఎక్కడైతే ఈ రబ్బర్ ప్యాడ్స్ ఉంటాయో ఈ రబ్బర్ ప్యాడ్స్ని చీమలు కొరికేసి తినేస్తాయి. ఈ కీబోర్డ్ని ఉపయోగించకుండా చాలా కాలం అయితే పక్కన పెట్టేసినట్టున్నారు. ఈ డస్ట్ అంతా శుభ్రంగా క్లీన్ చేశాను. ఇక్కడ ఉన్న కీస్కి టచ్ బోర్డు ఉంటుంది, కీస్కి టచ్ ప్యాడ్ ఉంటుంది. ఈ టచ్ ప్యాడ్ని ఓపెన్ చేయాలంటే ఇక్కడ లాక్స్ ఉంటాయి. ఈ లాక్స్ని ఈ విధంగా ప్రెస్ చేసినట్లయితే ఈ లాక్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఇక్కడున్న లాక్స్ని రిలీజ్ చేస్తే ఈ కీప్యాడ్ టచ్ బోర్డ్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఈ విధంగా ఈ కీబోర్డు టచ్ ప్యాడ్ని బయటికి తీయచ్చు. ఈ కీబోర్డ్ టచ్ ప్యాడ్ చూడండి, ఇదంతా డస్ట్తో మొత్తం అంతా డస్ట్గా ఉంది. ఈ కీబోర్డ్ టచ్ ప్యాడ్ని చూస్తే డస్ట్ ఎక్కువ ఉంది దీని మీద, అందువల్ల ఇవి టచ్ అవ్వటం అనేది కుదరట్లేదు. ఇక్కడ చూస్తే చూడండి, ఇవి ఇక్కడ రబ్బర్ ప్యాడ్స్ని చీమలు కొరికేయటం వల్ల ఈ విధంగా ఇక్కడ డస్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఈ విధంగా మొత్తం ఈ కీస్ అన్నీ కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఈ కీస్ అన్నీ కూడా డస్ట్ అయితే ఫామ్ అయిపోయినాయి. దీన్ని ఎలా రిపేర్ చేసుకోవాలో ముందుగా ఈ డస్ట్ అంతా బ్రష్ తోటి క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ రబ్బర్ ప్యాడ్స్ ఉన్నాయి. ఈ రబ్బర్ ప్యాడ్స్ని కూడా అన్నీ బయటికి తీసుకోవాలి. ఈ రబ్బర్ ప్యాడ్స్ని కూడా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకుంటేనే మనకి కీస్ అనేవి చక్కగా పనిచేస్తాయి. మనం శుభ్రం చేసుకోకుండా ఊరికి బ్రష్ తోటి క్లీన్ చేస్తే అవి సరిగ్గా పనిచేయవు. ఇక్కడున్న రబ్బర్ ప్యాడ్స్ని కూడా ఈ రబ్బర్ ప్యాడ్స్ అన్నీ కూడా 5 ఆక్టివ్స్, ఇవి 5 రబ్బర్ ప్యాడ్స్ ఉంటాయి. 5 ఆక్టివ్స్కి ఒక్కొక్క ఆక్టివ్కి ఒక్కొక్క రబ్బర్ ప్యాడ్ ఉంటుంది. ఇట్లా 5 ఉంటాయి. ఈ 5 కూడా మనం క్లీన్ చేసుకోవాలి. ముందుగా డస్ట్ అంతా బోర్డులో ఉన్న కీబోర్డ్లో ఉన్న డస్ట్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి. ఈ రబ్బర్ ప్యాడ్స్ని ఇప్పుడు మనం ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, 5 రబ్బర్ ప్యాడ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్లో ఉంది, ఇది వచ్చి లాస్ట్ కీక్ ఉంటుంది.
ఈ 5 రబ్బర్ ప్యాడ్స్ చాలా డస్ట్గా ఉన్నాయి. ఈ రబ్బర్ ప్యాడ్ చూడండి, ఇక్కడ చీమలు అనేది తినేసినాయి. అరిగిపోవటం కాదు, ఇది చీమలు అనేవి కొరికేస్తాయి ఈ రబ్బర్ ప్యాడ్స్ని. ఈ విధంగా సగం బ్లాక్గా సగం వైట్గా ఉన్నాయి. ఇది ఇక్కడ ఉన్న చూశారు కదా, ఇది ఈ విధంగా చీమలు అనేది రబ్బర్ ప్యాడ్స్ని పాడు చేసేస్తాయి. అందుకని మీరు కీబోర్డ్ అనేది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఎక్కువ రోజులు యూజ్ చేయకుండా అయితే ఉంచకూడదు. వీక్లీ వన్స్ అన్న కీబోర్డ్ని ఉపయోగించాలి. ఇప్పుడు నేను దీన్ని మీరు ఎలా క్లీన్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. ఏదైనా ఒక మగ్ లాంటిది తీసుకొని దాంట్లో ఈ కీబోర్డ్కు ఉన్న రబ్బర్ ప్యాడ్స్ అన్నీ కూడా మునిగే అంతవరకు వాటర్ తీసుకోవాలి. ఏరియల్ సర్ఫ్ ప్యాకెట్ ఒకటి తీసుకొని, ఈ ప్యాకెట్ వీలైతే ఫుల్గా వేసుకోండి, లేదంటే ఈ డబ్బాలో వేసి దానికి కావాల్సిన మన రబ్బర్ ప్యాడ్స్ మునిగే అంత వాటర్ తీసుకొని పౌడర్ అంతా కరిగిపోయే వరకు మనం దాన్ని తిప్పాలి. పౌడర్ అంతా కరిగిపోయిన తర్వాత ఈ రబ్బర్ ప్యాడ్స్ అన్నీ కూడా ఈ డబ్బాలో వాటర్ అంతా మునిగే అంతవరకు ఉంచి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత బయటికి తీసి వాటర్తో వాష్ చేసుకోవాలి. వాటర్తో కూడా మనం ఎలా వాష్ చేయాలంటే నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా వాష్ చేయాలి. మనం చేతులు రుద్దినట్టుగా మనం ఈ రబ్బర్ ప్యాడ్ని క్లీన్ చేసుకోవాలి. అంతేకాని మనం ప్రత్యేకంగా ఆ రబ్బర్ ప్యాడ్కున్న బ్లాక్ డాట్ దగ్గర క్లీన్ చేయాలని మీరు ట్రై చేయొద్దు. మనం ఈ విధంగా రబ్బర్ ప్యాడ్స్ని క్లీన్ చేయాలి. ఇంతకన్నా మనం వేరే విధంగా అయితే చేయకూడదు. ఎందుకంటే అవి రబ్బర్ ప్యాడ్స్ అనేవి డెలికేట్గా ఉంటాయి. మనం రఫ్గా మనం హ్యాండిల్ చేసినప్పుడు కట్ అయిపోతాయి. ఈ విధంగా క్లీన్ చేసుకోవాలి. తడి అనేది ఎక్కడా లేకుండా క్లీన్ చేసుకోవాలి. దీనికి ఉన్న తడి అంతా కూడా క్లాత్ తోటి క్లీన్ చేసుకోవాలి. నా దగ్గర హెయిర్ డ్రైయర్ ఒకటి ఉంది. హెయిర్ డ్రైయర్లో నుంచి వేడిగాలి వస్తుంది కాబట్టి దాంతో కూడా నేను ఒకసారి క్లీన్ చేశాను. హెయిర్ డ్రైయర్ని ఉపయోగించి నేను ఇవంతా కూడా తడి అనేది ఎక్కడా లేకుండా ఎవాపరేట్ అయిపోయే విధంగా నేను క్లీన్ చేశాను. ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవాలి. కానీ ఈ రబ్బర్ ప్యాడ్స్ని వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ మీద ఈ విధంగా అయితే రుద్దకూడదు. ఈ విధంగా కనుక మనం రుద్దినట్లయితే రబ్బర్ ప్యాడ్ అనేది కట్ అయిపోతుంది. కీబోర్డ్లో ఉన్న టచ్ ప్యాడ్ బోర్డును కూడా క్లీన్ చేసుకోవాలి. దీన్ని కూడా ఎలా క్లీన్ చేసుకోవాలంటే, ఇంతకుముందు మనం ఉపయోగించిన ఏరియల్ సర్ఫ్ వాటర్ ఉంది కదా, దాన్ని ఒక మెత్తని క్లాత్ తోటి అద్దుకోవాలి. మనం అంటే తడి లేకుండా ఓన్లీ ఒక తడి చెమ్మతోటి ఈ విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అంతేగాని తడి ఎక్కువ తీసుకొని మటుకి ఇక్కడ క్లీన్ చేయకూడదు. తడి క్లాత్ తోటి క్లీన్ చేసిన తర్వాత మరలా పొడి క్లాత్తో కూడా క్లీన్ చేసుకోవాలి. నేను క్లీన్ చేసిన తర్వాత రబ్బర్ ప్యాడ్తో నేను ప్లే చేశాను. నీట్గా అన్నీ కూడా కీస్ పనిచేస్తున్నాయి. కీబోర్డ్కి ఈ రబ్బర్ ప్యాడ్స్ని సెట్ చేసుకోవాలి. బటన్స్ కింద నుంచి పైకి ప్రెస్ చేస్తూ ఈ విధంగా ఈ రబ్బర్ ప్యాడ్స్ని ముందుగా సెట్ చేసుకోవాలి. ఈ 5 రబ్బర్ ప్యాడ్స్ అయితే నీట్గానే సెట్ చేశాను. ఎక్కడా కూడా అప్ అండ్ డౌన్స్ లేకుండా సెట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అప్ అండ్ డౌన్స్ ఉంటే కింద కీస్ అనేవి స్టక్ అయిపోతాయి. అందుకని అప్ అండ్ డౌన్స్ లేకుండా నీట్గా ఈ 5 యాక్టివ్స్ రబ్బర్ ప్యాడ్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేశాను. ఇక్కడ ఒక రబ్బర్ ప్యాడ్లో ఒక పాయింట్ అనేది పాడైపోయింది, డ్యామేజ్ అయిపోయింది. రబ్బర్ ప్యాడ్కు ఉన్న కార్బన్ అనేది పాడైపోయింది. ఈ ప్లేస్లో మనం ఏం చేయాలంటే ఇలాంటి స్టిక్కర్స్ని అతికించుకోవాలి. ఈ స్టిక్కర్స్ మీకు ఎక్కడ దొరుకుతాయి అంటే మార్కెట్లో అయితే మీకు అవైలబిలిటీ ఉండదు.
కానీ నా దగ్గర ఏంటంటే కార్డ్లెస్ ఫోన్స్, ఓల్డ్ మోడల్ కార్డ్లెస్ ఫోన్స్లో ఇలాంటి రబ్బర్ ప్యాడ్స్ అనేవి ఉంటాయి. ఈ రబ్బర్ ప్యాడ్స్ని నేను ఒక్కొక్క ముక్కని కట్ చేసుకొని మనకి ఏ కీస్ అయితే పనిచేయట్లేదో ఆ కీస్ ప్లేస్లో మనం సెల్లో టేప్ని అతికించాలి. ఈ విధంగా మొత్తం ఈ కీబోర్డ్లో 3 పాయింట్స్ అయితే రబ్బర్ ప్యాడ్లో డ్యామేజ్ అయినాయి. ఈ రబ్బర్ ప్యాడ్స్ 3 పాయింట్స్కి నేను ఈ విధంగానే నా దగ్గర ఉన్న స్టిక్కర్ని అతికించి దాని మీద సెల్లో టేపు అతికించాను, కదలకుండా పెట్టాను. ఈ విధంగా 3 కూడా నేను డ్యామేజ్ అయిన రబ్బర్ ప్యాడ్స్ దగ్గర 3 కూడా స్టిక్కింగ్ చేశాను. ఇంతకుముందు మనం ఓపెన్ చేసేటప్పుడు లాక్స్ని ఓపెన్ చేస్తూ మనం బయటికి తీసాం బోర్డు. అలాగే ఈ లాక్స్ దగ్గర మనం ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇవన్నీ కూడా లాక్ అయిపోతాయి. ఈ లాక్స్ అన్నీ కూడా లాక్ అవుతాయి. బోర్డును మనం లోపలికి ప్రెస్ చేస్తే చాలు ఈ బోర్డు కూడా లాక్ అయిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా లాక్ అయిపోయినాయి. మొత్తం కీబోర్డ్ని బ్యాక్ కవర్ కూడా ఫిట్ చేసేస్తాను. కీబోర్డ్ని పూర్తిగా బిగించేసాను. కీస్ అన్నీ కూడా పనిచేస్తున్నాయో లేవో చెక్ చేస్తున్నాను. కీస్ అన్నీ కూడా నార్మల్గా పనిచేసినాయి. ఏ ఒక్క కీ కూడా పనిచేయకుండా లేదు, అన్ని కీస్ కూడా పనిచేస్తున్నాయి. కీబోర్డ్ని ఒకసారి ప్లే చేసి చూస్తాను. ఈ విధంగా ఈరోజు మనం యమహా PSR 200 కీబోర్డ్ను కీస్ పనిచేయకపోతే ఎలా రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఈ వీడియోని మీరు మొదటి నుంచి చివరి వరకు చూసినట్లయితే చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.